ఏపీలో వరద బాధితులకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డ్రోన్లు, నేవీ హెలికాప్టర్ ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నారు అధికారులు. మంచినీళ్లు, ఫుడ్ అందిస్తోంది ప్రభుత్వం. ఇక ట్రాక్టర్ పై పర్యటిస్తూ సహాయక చర్యలు చేపట్టారు హోంమంత్రి అనిత. ఇక సహాయక చర్యల్లో అక్షయ పాత్ర, దివీస్ సంస్థలు సైతం పాల్గొంటున్నాయి. ప్రతిరోజు 1,70,000 మందికి అక్షయ పాత్ర భోజన సౌకర్యం అందిస్తోంది. నిన్న 3 లక్షల మందికి భోజనం పంపిణీ చేసింది. ఇటు హోంమంత్రి అనిత ట్రాక్టర్ పై ప్రయాణిస్తూ నిత్యావసర సరుకులు కావచ్చు, ఆహార పదార్థాలని అక్కడ బాధిత కుటుంబాలకు అందిస్తోంది. మరోవైపు నేవీ డ్రోన్ల ద్వారా, నేవీ హెలికాప్టర్లు, ఇతర డ్రోన్ల ద్వారా కూడా ఆహారాన్ని అందజేస్తున్నారు ప్రభుత్వం. ఇక అక్షయ పాత్ర, దివీస్ రెండు కూడా చాలా పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నాయి. సుమారుగా నిన్న ఒక్కరోజే ప్రతిరోజు 1,70,000 మందికి అక్షయ పాత్ర భోజన సౌకర్యం అందిస్తోంది. మరోవైపు నిన్న ఒక్కరోజే 3 లక్షల మందికి భోజనం పంపిణీ చేసింది. పూర్తిగా 2.5 కోట్ల మందికి ఆహారం అందించే లక్ష్యంగా అక్షయ పాత్ర పనిచేస్తోంది. 5 రోజుల పాటుగా ఈ భోజన పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా అక్షయ పాత్ర అధికారులు చెప్తున్నారు. ఇక ముఖ్యంగా వరద బాధితులకి ఆర్టీవీ కూడా సహాయక చర్యలో పాల్గొంటుంది. నిన్న ఒక గర్భిణీ స్త్రీ అక్కడ అవస్థలు పడుతున్న నేపథ్యంలో పడవ సహాయంతో ఆ గర్భిణీ స్త్రీని బయటికి తీసుకురావడంలో కూడా ఆర్టీవీ చాలా కీలక పాత్ర పోషించింది. మరోవైపు దోచని పరిస్థితుల్లో చాలా మంది కూడా అక్కడ ఆర్తనాదాలు పెడుతున్న నేపథ్యంలో ఆర్టీవీ కూడా అందరికి కూడా సహాయం అందించే ప్రయత్నం చేస్తోంది. కొంతమందిని బయటికి పడవ ద్వారా కూడా తరలించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఆర్టీవీ కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి కూడా కొంత ప్రశంసలు అందుకుంటోంది. ఏకంగా పడవల్లో సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించే విషయం చూస్తున్నాం. చాలా మంది గర్భిణీ స్త్రీలను కూడా కాపాడడం చూసాం. ఇక్కడ చూడొచ్చు మీరు ఆ పడవ సహాయంతో గర్భిణీ స్త్రీని కూడా అక్కడి నుంచి తరలించేందుకు ఆర్టీవీ సహాయక చర్యలో పాల్గొంది. మరొక చోట మా ప్రతినిధి లోకేష్ కూడా ఒక మృతదేహాన్ని పెట్టుకొని ఏం చేయాలో తోచక దిక్కుతోచని పరిస్థితుల్లో అక్కడ ఆ కుటుంబం చూస్తున్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళి ఆ మృతదేహాన్ని కూడా బయటికి తీసి కొంత కుటుంబీకులకి అందించే ప్రయత్నం కూడా ఆర్టీవీ బృందం చేసింది. సో ఆర్టీవీ చేస్తున్న సహాయక చర్యలు కూడా కొంత ప్రశంసలు అందుకుంటోంది. ఇక మరోవైపు ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున ఆ బాధితుల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. వరద బాధితుల్ని కూడా సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉంది. అక్షయ పాత్ర, దివీస్ రెండు సంస్థలు కూడా చాలా పెద్ద ఎత్తున ఆహార పదార్థాలని అందించేందుకు చాలా కీలక భూమిక పోషిస్తున్నాయి రెండు కూడా. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? విజయవాడ వరద బాధితులకి ఎప్పటికప్పుడు ఆహార పదార్థాలు, అదేవిధంగా మంచినీళ్ళు, ఇతర సౌకర్యాలన్నీ కల్పించడానికి ఇప్పటికే ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఒక పక్క ఇప్పటికే వీలైనంత వరకు కూడా నాటు పడవల్లో వెళ్ళి వాళ్ళందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. మరోవైపు డ్రోన్ల ద్వారా కూడా భోజన పదార్థాలను అన్నీ కూడా వాళ్ళకి అందించడానికి సిద్ధం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఈ బాధ్యతనంతా కూడా అక్షయ పాత్రకి అప్పగించారు. అక్షయ పాత్ర ద్వారా దీనికి సంబంధించిన ఫుడ్ అంతా కూడా బాధితులకు అందించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే అక్షయ పాత్రకు సంబంధించి వాళ్ళంతా కూడా పంపిణీ కార్యక్రమంలో నిమగ్నమైన మనం చూడొచ్చు విజువల్స్. అక్షయ పాత్రకు సంబంధించిన విజువల్స్ ఇక్కడ మంగళగిరికి సంబంధించిన అక్షయ పాత్ర ద్వారా
ఇక్కడ బాధితులకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఎప్పటికప్పుడు పంపిస్తున్నారు. ఉదయం కూడా టిఫిన్ కూడా పంపించిన పరిస్థితి. ఇప్పుడు మధ్యాహ్నానికి సంబంధించి లంచ్కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. వాటన్నిటిని కూడా పంపించే వరద బాధితులకి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. అసలు ఏ విధంగా ఫుడ్ తయారు చేస్తున్నారు, ఎట్లా రెడీ చేస్తున్నారు, ఎలా పంపిణీ చేస్తున్నారు, ఒకసారి మనం కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం మంగళగిరిలో ఉన్నటువంటి అక్షయ పాత్ర ఫౌండేషన్ కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడి నుంచే విజయవాడకు సంబంధించిన వరద బాధితులందరికీ కూడా ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే వాటన్నిటి కూడా సంబంధించిన కార్యాచరణ అంతా చేస్తూ ఉన్నారు. మన విజువల్స్ చూడొచ్చు. వీళ్ళంతా కూడా ఎక్కడికక్కడ వరద బాధితులకి ఆహార పదార్థాలు అందించేందుకు నిమగ్నమై ఉన్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. మనం విజువల్స్ చూడొచ్చు. స్టీమ్ ద్వారా ఇక్కడ ఆహార పదార్థాలను అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఉదయం అల్పాహారాన్ని పంపిణీ చేసిన పరిస్థితి. ఇప్పుడు మధ్యాహ్నం సంబంధించి కర్డ్ రైస్, అదేవిధంగా సాంబార్ రైస్, ఇట్లా ఆహార పదార్థాలను అంటే వరద బాధితులు కనీస ఆకలి తీర్చే విధంగా ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. అంటే కొంతమందికి లోపల చివరిలో ఉండిపోయిన వాళ్ళకి భోజనాన్ని అందించలేకపోతున్నాం. వాళ్ళకి కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క బాధితులు ఆకలి తీర్చే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అవసరమైతే డ్రోన్ల సాయంతో కూడా ఆహార పదార్థాలు అందిస్తామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. ఆ ప్రకారమే దానికి సంబంధించిన అధికారులంతా కూడా రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మనం విజువల్స్లో చూడొచ్చు. ఇదంతా కూడా అక్షయ పాత్రలో సిద్ధమవుతున్నటువంటి ఆహార పదార్థాలు. ఇప్పటికే పాత్రలన్నీ కూడా వీళ్ళంతా కూడా సిద్ధం చేస్తున్నారు. మధ్యాహ్నం భోజన సమయం అవుతున్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఈ పాత్రలన్నీ సిద్ధం చేసి వీటిల్లో ఇదంతా కూడా పంపించి వరద బాధితులకు అందించే కార్యక్రమం చేస్తారు. మనం విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ అక్కడ ఆహార పదార్థాలను సిద్ధం చేస్తున్నాను. వాళ్ళకి కావాల్సినటువంటి పౌష్టికాహారాన్ని అంటే వాళ్ళు 2 రోజుల నుంచి కూడా వాళ్ళు ఎవరు కూడా చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు. వాళ్ళ ఆకలి తీర్చే విధంగా కూడా ప్రభుత్వం కార్యాచరణ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి వంట సామాగ్రికి సంబంధించి అంతా కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం వాటి చూడొచ్చు. ఏవైతే వీటన్నిటిని కూడా ఆహార పదార్థాలను సిద్ధం చేయడానికి తెచ్చినటువంటి సామాగ్రి ఇదంతా ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో. అంటే ఇక్కడ ఎట్లా సాగుతుంది అనేది మీరు ఒకసారి మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళతో కూడా. సార్, ఎంతమందికి ఫుడ్ అందిస్తారండి? 1 minute. హరే కృష్ణ అండి. ఇప్పటి వరకు మేము రోజుకి 2 లక్షల ఫుడ్ ప్యాకెట్లు సప్లై చేస్తున్నామండి. గవర్నమెంట్ మాకు ఆ విధంగా రోజుకి వాళ్ళు 3 లక్షల దాకా అడిగారు. మేము రోజుకి 2 లక్షల మందికి ఫుడ్ ప్యాకెట్స్ పంపిస్తున్నామండి. సాంబార్ రైసు, పొంగలు, టమోటా బాతు, కర్డ్ రైసు, ఈ 4 రకాల ఐటమ్స్ కంటిన్యూగా మా కిచెన్ 24 గంటలు వర్క్ చేసి 24 గంటలు ప్యాక్ చేసి కంటిన్యూగా పంపిస్తున్నామండి ఫ్లడ్లో ఉండే రిక్వైర్మెంట్ పీపుల్స్ అందరికీ. ఇప్పటి వరకు మేము మేము సండే నుంచి చేసాము. సండే రోజు 1 lakh ఇచ్చాము. నిన్న మండే రోజు వచ్చి 2 lakhs ఇచ్చామండి. ఈరోజు ఒక 3 lakhs ప్లాన్ చేసాము మేమండి. ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా? ఎందుకంటే వరద బాధితులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇవ్వాలి కాబట్టి. అవునండి, ఇది పెరిగే ఛాన్స్ ఉందండి. గవర్నమెంట్ రిక్వైర్మెంట్ మాకు ఒక్కోరు అంటే బ్రేక్ఫాస్ట్కి 1 lakh, లంచ్కి 1 lakh, డిన్నర్కి 1 lakh అడిగారు. దీన్ని పెంచమని అడుగుతున్నారు. రేపు నుంచి మేము కొంచెం ప్రొడక్షన్ పెంచడానికి ట్రై చేస్తున్నామండి. ఒక పక్కన అన్న క్యాంటీన్లు కూడా భోజనాన్ని పంపిణీ చేస్తుంది అక్షయ పాత్ర. ఒక పక్క ఇప్పుడు వరద బాధితులు కూడా భోజనాన్ని తయారు చేసి అందిస్తుంది. ఎట్లా మీరు దీన్ని ఎలా అండ్ యాక్చువల్గా ఏంటంటే మేము అన్నా క్యాంటీన్ కానీ మేము ఫుడ్ ప్లాన్ చేసుకున్నామండి. అనుకోకుండా ఫ్లడ్స్ వల్ల మాకు గవర్నమెంట్ మినిస్టర్ గారు నారాయణ గారు ఈ విధంగా మాకు సడన్గా ఆర్డర్ ఇచ్చారు సీఎం గారి ప్రెజర్తోటి. దీన్ని బట్టి మేము కంటిన్యూగా ఫుడ్ ఆపకుండా కంటిన్యూగా ఇస్తున్నాం మేము. దీనివల్ల మాకు ఆల్రెడీ మెటీరియల్ అన్నీ ఆల్రెడీ సోర్స్ ఉన్నాయి. మాకు 1 month ఆఫ్ రా మెటీరియల్ సోర్స్ ఉండబట్టి మేము ఎవ్రీడే 3 lakhs పీపుల్స్కి ఇవ్వగలుగుతాను. సైమల్టేనియస్గా అన్నా క్యాంటీన్స్కి 50% ఇస్తున్నాం. కొన్ని క్యాంటీన్స్ వాటర్ వల్ల లేవు. ఉన్న వాటి అన్నిటికీ అన్నా క్యాంటీన్ ఇస్తూ సైమల్టేనియస్గా ఈ విధంగా ఫ్లడ్ రిలీఫ్ వాళ్ళకు కూడా ఫుడ్ ఇస్తున్నామండి. అక్షయ పాత్ర చేస్తున్న నిజంగా ఒక మంచి పని అని చెప్పాలి. అంటే ఎంతమంది మొత్తం దీనికి సంబంధించి పనిచేస్తున్న సిబ్బంది? ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటి వరకు వర్క్ చేసేవాళ్ళు 500 మంది ఓన్లీ కుకింగ్ టీం వాడుతున్నారండి. ఫుడ్ ప్యాకింగ్ ఒక 500 మంది, రోజుకి 1000 మంది గత 3 రోజుల నుంచి కంటిన్యూగా వర్క్ చేస్తున్నారు. హరే కృష్ణ, థ్యాంక్ యూ. ఇది చూస్తున్నాం కదా, ఇక్కడ అంటే ప్రతినిధులు కూడా సిబ్బంది కూడా చెప్తూ ఉన్నారు. అంటే
రోజుకి 1,00,000 మంది, మొన్నటి వరకు 1,00,000 మందికి అందించాము. నిన్న 2,00,000 మంది, ఈరోజు 3,00,000 మంది, అట్లా ఈ సంఖ్య పెరుగుతూ వెళ్తుంది. ఖచ్చితంగా వరద బాధితులకి ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చే బాధ్యత అక్షయ పాత్ర తీసుకుంది. ఇప్పటికే చాలామంది, లక్షలాది మందికి ఆహార పదార్థాలు అందించాము. ఇంకా ముందు కూడా సంఖ్య పెంచమని అడుగుతున్నారు కాబట్టి దానికి సంబంధించి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. ఎంతమందికైనా సరే ఆహారాన్ని అందించడానికి అక్షయ పాత్ర సిద్ధంగా ఉందని వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ పాత్రలో ఇప్పటికే ఆహార పదార్థాలన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. వరద బాధితులకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలను కూడా సిద్ధం చేసి వాటిని ప్యాకింగ్ కూడా చేస్తున్నారు. మనం ఇప్పుడు చూసిన లోపల ఆహార పదార్థాలు అన్నీ కూడా తయారు చేస్తున్నారు. వాటన్నిటి కూడా పాత్రలో సిద్ధం చేసి బయటికి పంపుతున్నారు. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఆహార పదార్థాలను కవర్లలో, ప్యాకెట్లలో నింపి వీటన్నిటిని కూడా ప్యాక్ చేస్తూ ఉన్నారు. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు అన్నిటిని కూడా ఒక వాహనంలో తీసుకొని అక్కడ వరద బాధితులకి సంబంధించిన ప్రాంతాలకు తీసుకెళ్ళి తరలించి అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా అందిస్తారు. మనం చూస్తున్నాం విజువల్స్లో కట్టె పొంగల్ కానీ, లేదా సాంబార్ రైస్ కానీ, కర్డ్ రైస్ కానీ, ఇట్లా అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు వరుసగా వీళ్ళంతా కూడా అదే పనిలో ఉన్నారు. ఉదయం నుంచి కూడా అదే పనిలో నిమగ్నమై వీళ్ళంతా, మహిళలంతా కూడా ఉన్నారు. సిబ్బంది అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఉదయం అల్పాహారాలను కూడా అన్నిటి కూడా సిద్ధం చేసి వాళ్ళకి పంపించారు. మధ్యాహ్నం నుంచి లంచ్కి సంబంధించినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. తర్వాత రాత్రికి భోజనానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు కూడా సిద్ధం చేసి వాటన్నిటి కూడా ప్యాక్ చేసి వీటన్నిటిని కూడా వరద బాధితులకి అందించే కార్యక్రమం చేస్తున్నారు. మనం అక్కడ విజువల్స్ కూడొచ్చు. సిద్ధం చేసినటువంటి ఆహార పదార్థాలు అన్నింటిని కూడా సంచులలో నింపి వాటన్నిటిని కూడా వ్యాన్లో ఎక్కిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఈ ఆహార పదార్థాలన్నీ కూడా ఎవరైతే వరద బాధితులు ఆకలితో అలమటిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందించే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. ఈ బాధ్యతనంతా కూడా ఇక్కడ విజయవాడకు సంబంధించినటువంటి వరద బాధితులకు సంబంధించిన ఆహార పదార్థాలను అందించే బాధ్యత కూడా అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఆహార పదార్థాలను కూడా సిద్ధం చేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు. లక్షలాది మందికి ఇప్పటికే ఆహార పదార్థాలని అందించారు. మరోవైపు ఇంకా అవసరమైతే ఎందుకంటే ఇంకా వరద నీళ్ళు ఇంకా ఇళ్ల నుంచి వెళ్ళలేదు, కాలనీలు ఇంకా వరద ముంపులను ఉన్నాయి. ఇంకా మరికొన్ని రోజులు ఆహార పదార్థాలు అందించాల్సి వస్తుంది కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికే ముడి సరుకునంతా కూడా తాము సిద్ధం చేసుకున్నాము. అవసరమైతే ఇంకా సంఖ్యను కూడా పెంచుతాము. ఎన్ని లక్షల ప్యాకెట్లు అయిన భోజన ప్యాకెట్లు అయినా సరే అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అక్షయ పాత్ర కూడా చెప్తా ఉంది. మనం చూడొచ్చు విజువల్స్లో వీళ్ళంతా కూడా హరిబిరిగా వీళ్ళంతా కూడా సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే వరద బాధితులకు అందించాలి. వాటన్నిటిని కూడా పడవల సాయంతో, డ్రోన్ల సాయంతో వరద బాధితులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు నుంచి కూడా డ్రోన్ల సాయంతో ఈ ఆహార పదార్థాలన్నీ కూడా పెట్టి పంపిస్తుంటారు. ఆహార పదార్థాలు, అదేవిధంగా మెడిసిన్, అదేవిధంగా మంచినీళ్ళు, ఏదైనా ఇంకా వాళ్ళకి ఏమైనా సౌకర్యాలు కావాల్సి వస్తే వాటన్నిటిని కూడా సిద్ధం చేసి పంపించడానికి ప్రభుత్వం అంతా కూడా సిద్ధం చేసింది. ఇప్పటికే దానికి సంబంధించిన డ్రోన్లను కూడా తీసుకొచ్చింది కాబట్టి వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఆఖరి తీర్చే విధంగా ప్రభుత్వం కృషి చేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క వరద బాధితులకు సంబంధించిన ఆకలిని కూడా తీరుస్తాం. ఎవరిని కూడా ఆకలితో అలమటించే విధంగా ప్రభుత్వం చూడదు. కాబట్టి ప్రతి ఒక్కరి ఆకలి తీరుస్తామని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాము ఎంతమంది అంటే వరద బాధితులకి ఆహారాన్ని అందించడానికి ఎంతమంది ఇక్కడ పనిచేస్తున్నారో మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇది ఇక్కడ అక్షయ పాత్రకి సంబంధించినటువంటి పరిస్థితి. ఇంకా చాలామంది ఇంకా లోపల కూడా వర్క్ చేస్తున్నారు. అంటే ఎంతమంది వరద బాధితులు ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని అందించడానికి అక్షయ పాత్ర సిద్ధంగా ఉంటుందని చెప్పి వీళ్ళంతా కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ మంగళగిరిలో అక్షయ పాత్ర వద్ద పరిస్థితి. విజయ్ శెట్టితో మన టీవీ మంగళగిరి నుంచి.